థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లాస్ట్కి ఇస్తాను. ఇప్పుడు డిపిఎఫ్ శంకర్ మొన్న సిద్దిపేటలో శ్రీరాములన్న శంకర్ వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిండ్రు. శంకర్ గారిని మాట్లాడవచ్చిందిగా. ఇప్పుడు మన ఓయూ నుంచి భాస్కర్ గారు వచ్చారు, వారిని మాట్లాడవచ్చిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 31వ తారీఖున రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక భారతీయ సాంస్కృతిక విప్లవ సేనాని గద్దర్ గారి యొక్క జయంతిని విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకి, ప్రజా సంఘాలకి, రాజకీయ పార్టీలకి మేము యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గద్దర్ అన్న తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యార్థులుగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం రావాలని తన సాంస్కృతిక కార్యక్రమాలు ఏది చేసినా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా అన్నతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గద్దరన్న పాత్ర కూడా చాలా కీలకమైనది. మా ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ అక్కడనే ఇంజనీరింగ్ చదివి అక్కడి నుంచి తన సాహిత్యంలో ఈ దేశంలో ఆయన సృష్టించినటువంటి అంశం లేదు. కార్మికుల గురించి రాశాడు, కర్షకుల గురించి రాశాడు, దళితుల గురించి రాశాడు, బీసీల యొక్క కులవృత్తుల యొక్క విధ్వంసం గురించి రాశాడు, వాళ్ళు చేసిన త్యాగాలు రాశాడు, తల్లి గురించి రాశాడు, తాను చెత్తకుండి మీద రాశాడు, పాయకాన మీద రాశాడు. అంత గొప్ప సాహిత్యవేత్త ఈ దేశంలో పుట్టడం, ముఖ్యంగా మా తెలంగాణలో పుట్టడం అనేది మా తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూనే తనను స్మరించుకోవడం, తనకు ఏ విధంగా సాహిత్యం గురించే కాదు, తను రాజకీయాల గురించి కూడా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి రాహుల్ గాంధీని కూడా పాదయాత్ర పురికొల్పడానికి కారణం ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలని అన్నప్పుడు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే దిక్చుచే అని చెప్పి తను చేసినటువంటి ఆ పాదయాత్ర పురికొల్పడంలో, ఆ పాదయాత్ర చేయడంలో గద్దరన్నకుంది. గద్దరన్న ఒక సాహిత్యవేత్త కాదు, ఒక గేయ రచయిత కాదు, ప్రజా వాగ్గేయకారుడే కాదు. తన చివరి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఒక రాజకీయ పార్టీని కూడా పెట్టాలని రిజిస్ట్రేషన్ చేసినటువంటి విధానాన్ని కూడా యావత్ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ఆలోచించాలని చెప్పేసి అని మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఆ ప్రజా యుద్ధ నౌకను స్మరించుకోవడం, తన జయంతిని అన్ని జిల్లాల్లో జరుపుతా ఉన్నారు. ప్రభుత్వమే అధికారికంగా జరుపుతా ఉంది. గద్దర్ ఫౌండేషన్ కూడా జరుపుతా ఉంది. కాబట్టి మొత్తం తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ జిల్లాలలో గద్దరన్న జయంతిని, తన సాహిత్యాన్ని, తన యొక్క సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని, తన ఉద్యమ రూపాలన్నిటి కూడా ఆ రోజు జరుపుకోవాలని, అది మనందరికీ పండుగగా, మన తోబుట్టుగా, మన అన్న తను కన్న కలలను చర్చించాల్సినటువంటి అవసరం ఉందని కవులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం, అన్ని ప్రజా సంఘాలను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం, అన్ని వర్గాల కళాకారులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం, విద్యార్థి సంఘాలు ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. మేమందరికీ మా ఉస్మానియా బిడ్డ కాబట్టి ఉస్మానియాలో చదువుకున్న ప్రతి ఒక్కరూ దాన్ని వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి అని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.